శ్రీలంక అయితే ఇంకో మ్యాచ్ ఉండగానే అఫీషియల్‌గా అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ అయితే అయిపోయారు. ఫస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఎలా ఓడిపోయారో సేమ్ అలాగే న్యూజిలాండ్‌తో కూడా అలాగే ఓడిపోయారు. 2 మ్యాచ్‌లో కూడా టాస్ అయితే గెలిచి 2 సార్లు కూడా ఫీల్డింగ్ ఇచ్చేశారు. ఒకసారి ఫీల్డింగ్ చేసి ఓడిపోయినప్పుడు రెండోసారైనా బ్యాటింగ్ చేయొచ్చు కదా! సో, అలా అయితే చేయకుండా వాళ్ళైతే నిన్న కూడా ఓడిపోయారు. సో, వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా దారుణంగా ఉంది. 168 రన్స్ కొట్టినారు కదా న్యూజిలాండ్. అంత స్కోర్ నిన్న పోయే మ్యాచ్ అయితే కాదు. ముఖ్యంగా 6 వికెట్లు తీసినారు ఒక 84 రన్స్ ఆ టయానికి. అక్కడి నుంచి అయితే మ్యాచ్ ఈజీగా శ్రీలంక సైడ్ అయితే వచ్చేసేది. మిచెల్ స్టాంట్నర్ వికెట్ తీయలేకపోవడం వల్ల అయితే వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకున్నారు. మిచెల్ స్టాంట్నర్ చాలా బాగా ఆడాడు కదా, మీరు కూడా చూసింటారు. అతని ఇన్నింగ్స్ కారణంగానే మ్యాచ్ అయితే న్యూజిలాండ్ సైడ్ వచ్చేసింది. చాలా బాగా ఆడాడు. సిక్స్లు కొట్టడం కానీ, తర్వాత ఎక్కడ కూడా మామూలుగా వాళ్ళకి క్యాచ్లు ఇచ్చడం కానీ అలా చేయడం లేదు. స్పిన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ముఖ్యంగా తీక్షణకైతే చాలా బాగా కొట్టాడు లాస్ట్ ఓవర్లలో. సో, ఒకసారి వాళ్ళ బ్యాటింగ్ కార్డ్ చూసుకుందాం ఎలా ఆడారనేది. షిఫర్ట్ వచ్చేసి 8 రన్స్ కొట్టినాడు. ఇతను మామూలుగా బాగా ఆడతాడు, కానీ ఈ వరల్డ్ కప్‌లో కొంచెం ఫెయిల్ అవుతున్నాడు కదా! ఫినాలెన్ పర్వాలేదనిపించా. 23 రన్స్ అయితే చేసినాడు. రచిన్ రవీంద్ర కూడా 32 రన్స్‌తో బాగానే రాణించాడు. అతనికి స్థాయికి తగ్గట్టు పర్ఫార్మెన్స్ కాకపోయినా బాగానే ఆడటం 30 రన్లంటే. గ్లెన్ ఫిలిపి కూడా మంచి స్టార్ట్ అయితే లభించింది, కానీ బిగ్ మ్యాచ్ అయితే ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయాడు. డైరీ మిచెల్ ఇతను కూడా ఫెయిల్ అయ్యాడు. చాంపియన్ ఎప్పుడో ఒకసారి అయితే కొడతాడు కదా! సో, నిన్న కూడా అలాగే కొట్టలేకపోయాడు, డకౌట్ అయ్యాడు. అక్కడికి వచ్చేసి మొత్తం డైరీ మిచెల్ అవుట్ అయినప్పటికీ 84కి 6. ఎవరైనా ఇక్కడి నుంచి కాదంటే ఇంకొక 50 రన్స్, అది కూడా కష్టం. ఎందుకంటే శ్రీలంకలో మంచి బౌలింగ్ ఉంది, వాళ్ళైతే ఆల్అవుట్ చేస్తారనిపిస్తుంది. కానీ ఇక్కడి నుంచి టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడి నుంచి మిచెల్ శాంట్నర్ ప్లస్ వచ్చేసి ఇంకొక ఆల్రౌండర్, అతని పేరు కూడా కష్టంగానే ఉంది. అతను వచ్చేసి 31 అయితే కొట్టినాడు. అప్పటి వరకు అయితే అతను బాగా ఆడుతున్నాడు, మెక్కషన్. ఇతను వచ్చేసి స్టార్టింగ్లో బాగానే ఆడాడు. తర్వాత అయితే ఇతనికి స్ట్రైక్ కూడా రాలేదు, అంత బాగా ఆడినాడు మిచెల్ శాంట్నర్ అయితే. ఇతను ఫేస్ చేసిన 26 బాల్స్లో 47 రన్స్ అయితే కొట్టినాడు. ఇక్కడైతే ఇతని ఇన్నింగ్స్ కారణంగానే న్యూజిలాండ్ గెలిచింది. లేకుండా అంటే వాళ్ళు ఆ 40 రన్స్ తీసి చూసినామంటే శ్రీలంక కూడా ఈజీగా కొట్టేస్తాయి కదా! అప్పుడు ఎంత ఉంటుంది, 120 అలా ఉంటుంది. కానీ అక్కడ మిచెల్ శాంట్నర్ ఇన్నింగ్స్ వల్లనే న్యూజిలాండ్ గెలిచింది. మొత్తం మీద అయితే 4 సిక్స్లు కొట్టినాడు. 4 సిక్స్లు కూడా ఏం చిన్న సిక్స్లేం కాదు. చాలా బాగా ఒక టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎలా కొడతారో అలా కొట్టినాడు సిక్స్లు కూడా. సో, అంత బాగా బ్యాటింగ్ చేయడానికి కారణం ఏంటి? శ్రీలంక బౌలింగ్లో వీక్నెస్సే. ఇక్కడైతే ఒకటి తీక్షణ 3 ఓవర్స్ వరకు 9 రన్స్ ఎన్నో ఉన్నాయి. లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చినప్పుడు శాంట్నర్ స్ట్రైక్లో ఉన్నాడు. తర్వాత ఎన్ని ఇచ్చినాడు అతను? 21 రన్స్ ఇచ్చినాడు. దాంట్లో భారీ సిక్స్లు కూడా కొట్టించుకున్నాడు. లాస్ట్ ఓవర్లో అయితే చాలా బాగా స్ట్రైక్ చేసినారు న్యూజిలాండ్ ప్లేయర్లు అయితే. దానికి అనుగుణంగానే వాళ్ళు మంచి స్కోర్ సాధించారు. మామూలుగా అయితే 130, 120 స్కోర్ మ్యాచ్. అటాడిది మిచెల్ శాంట్నర్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా అయితే వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేసినారు. పెద్ద స్కోర్ అంటే 168 శ్రీలంకలో కొంచెం కష్టంగానే ఉంటుంది చేజ్ చేయడానికి. కానీ ఆస్ట్రేలియాను ఓడించిన టీం కదా శ్రీలంక. సో, వీళ్ళైతే గెలుస్తారు అనుకుని ఉంటారు చాలామంది. ఇక్కడే పూర్తి వ్యతిరేకం జరిగింది శ్రీలంకకి. నిన్న నేను ప్రివ్యూలో కూడా చెప్పాను, ఏమన్నా స్కోర్ కొట్టాలంటే వాళ్ళ స్టార్టింగ్ 4 మెంబర్సే. ఆ 4 మెంబర్స్ కొట్టలేదంటే శ్రీలంక ఈజీగా ఓడిపోద్ది. ఇంగ్లాండ్తో అదే జరిగింది. ఈరోజు న్యూజిలాండ్తో కూడా సేమ్ అదే జరిగింది. నిశంక డకౌట్. కుశల్ మెండిస్ ఇతను మామూలుగా 1 డౌన్ వస్తున్నాడు, కానీ ఈ మ్యాచ్లో అయితే ఓపెనర్ పంపించినారు కుశల్ మెండిస్ కీపర్ని. ఇతను వచ్చేసి 11 కొట్టినాడు. అది కూడా బాల్స్ ఎక్కువ ఫేస్ చేసినాడు, 22 ఫేస్ చేసినాడు. తర్వాత అసలంక వచ్చేసి 5, అది కూడా ఇతను కూడా బాల్స్ డబల్ మింగాడు. రత్ననాయకే ఈ 2 మ్యాచ్లో అయితే ఇతనైతే ఫెయిల్ అయ్యాడు. మామూలుగా లీగ్ మ్యాచ్లో అయితే చాలా బాగా ఆడి గెలిపించాడు. ఆస్ట్రేలియాతో కూడా మంచి ఇన్నింగ్స్ అయితే ఆడాడు, కానీ ఇక్కడైతే ఫెయిల్ అయ్యాడు. కుశల్ మెండిస్ తర్వాత కామందు మెండిస్, ఇతను పర్వాలేదు అనిపించాడు, 30 రన్స్ అయితే కొట్టాడు. ధనుష్ సెనక ఇతను మామూలుగా 30-40 కొడతా ఉంటాడు. ఈ మ్యాచ్లో అయితే 3 కొట్టినాడు. తర్వాత ఎవరు చెప్పుకోదగ్గ స్కోర్ అయితే చేయలేదు. కొంచెం ఏదో అంటే వెళ్ళలాగే పర్వాలేదు అనిపించాడు, కానీ మ్యాచ్ని గెలిపించే ఇన్నింగ్స్ అయితే కాదు అది. ఇక్కడ ముఖ్యంగా బౌలర్లు, న్యూజిలాండ్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేశారు. వాళ్ళు కూడా మంచి స్పిన్ బౌలింగ్ చేశారు. 4 ఓవర్లు రచిన్ రవీంద్ర అయితే 4 వికెట్ తీసుకున్నాడు. గ్లెన్ ఫిలిప్పి కీపింగ్ చేస్తాడు, బౌలింగ్ చేస్తాడు, బ్యాటింగ్ ఆడతాడు, అన్నీ ఆల్రౌండర్ కదా. సో, నేనైతే 1 వికెట్ కూడా తీసుకున్నాడు. 4 ఓవర్లు బౌలింగ్ చేశాడు.
తర్వాత సోది. మామూలుగా రెగ్యులర్ స్పిన్నర్ ఎవరు వాళ్ళకు సోడి, కానీ ఇక్కడ వచ్చేసి గ్లెన్ ఫిలిప్ 4 ఓవర్లు వేసినాడు. తర్వాత శాంట్నర్ బ్యాటింగ్లో ఎలా అయితే మెరుపులు మెరిపించారు, బౌలింగ్లో కూడా 4 ఓవర్లకు 19 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ అయితే తీసుకున్నాడు. తర్వాత మ్యాట్ హెర్నీ, ఇతను మామూలుగా వికెట్లు అయితే ఖచ్చితంగా ప్రతి మ్యాచ్లో తీసుకుంటూ ఉంటాడు. నిన్న కూడా అదే జరిగింది. 2 ఓవర్లు అయితే వేసి ఒక్క మెయిడిన్ ఓవరు 3 రన్లు ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. మిచెల్ శాంట్నర్ ఇన్నింగ్స్ ఎలా ఇంపార్టెంటో సేమ్ ఇతని బౌలింగ్ కూడా 2 వికెట్లు తీసుకోవడము, 3 రన్లు ఇవ్వడము, 2 ఓవర్లో 1 మెయిడిన్, అద్భుతమైన బౌలింగ్. ఇలాంటి బౌలింగ్ మన ఇండియా నుంచి అయితే ఆశించలేము, ముఖ్యంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే. సో అద్భుతమైన బౌలింగు ప్లస్ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా అయితే న్యూజిలాండ్ ఈ మ్యాచ్ చాలా ఈజీగా గెలిచారు. సెమీస్ కూడా చేరుకున్నారు. తర్వాత మ్యాచ్ల్లో ఎవరు సినారియోస్ అన్ని అవసరం లేకుండానే న్యూజిలాండ్ అయితే సెమీస్కి వెళ్ళిపోతుంది. సో పాకిస్తాన్, శ్రీలంక అయితే ఇంటికి వెళ్ళిపోతారు. సో ఈ మ్యాచ్ అయితే చాలా బాగా జరిగింది చూడడానికి, ఎందుకంటే న్యూజిలాండ్ మంచి పోటీని ఇచ్చింది. తర్వాత వచ్చేసి వికెట్ తీస్తున్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా స్పిన్ పిచ్లో ఎలా ఆడాలో వీళ్ళని చూసే నేర్చుకోవాలి. బ్యాటింగ్లో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కావచ్చు, తర్వాత బౌలింగ్కి వచ్చినప్పుడు వాళ్ళ ఫాస్ట్ బౌలర్లు ఎక్కువ మంది ఉన్నా కానీ వాళ్ళకు బౌలింగ్ ఇవ్వకుండా మ్యాట్ హెర్నీ మంచి బౌలర్, 2 వికెట్లు తీసి మెయిడిన్ వేసినారు కూడా 2 ఓవర్లు ఇచ్చారు. తర్వాత వచ్చేసి ఫర్గూసన్ 1 ఓవర్ వేసి ఎన్ని ఇచ్చినారు 2 రన్లు ఇచ్చినాడు, అతనికి బౌలింగ్ ఇవ్వలేదు. తర్వాత సోడీకి వచ్చేసి 2 ఓవర్లు ఇచ్చినారు. ఇక్కడ రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్, శాంట్నర్ 3 స్పిన్నర్లు 3, 4, 12 ఓవర్లు వేసినారు. వికెట్లు ఎన్ని తీసినారు 5, 6 వికెట్లు తీసినారు ముఖ్యమైనవి. సో ఇలా మంచి టీంని వాడుకున్నప్పుడే మనం అయితే ఖచ్చితంగా గెలిచే ఛాన్సులు ఉంటాయి. మన ఇండియా మాది ప్రయోగాలు చేసినామంటే ఇంటికి వెళ్ళిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. సేమ్ న్యూజిలాండ్ చూసి చాలా వరకు ప్రతి టీం కూడా నేర్చుకోవాలి, ఎలా బౌలర్లను కానీ బ్యాట్స్మెన్ కానీ వాడుకోవాలనేది. వీళ్ళైతే కప్పు కొట్టేదానికి దగ్గరికైతే వెళ్తున్నారు. సో శ్రీలంక అయితే అద్భుతాలు చేయలేకపోయింది లాస్ట్ 2 మ్యాచ్ల్లో. సో టోర్నీలో అద్భుతాలు చేసిన శ్రీలంక అయితే ఇలా ఓడిపోతుందని ఎవరు అనుకోరు, ఈవెన్ వాళ్ళ ఫ్యాన్స్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ వాళ్ళైతే ఇంకా దారుణంగా విఫలమయ్యేది, వరల్డ్ కప్ నుంచి బయటికి వెళ్ళిపోయారు. ఇది ఈ యొక్క మ్యాచ్ మీద నా యొక్క విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.